జూన్ 13న ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య మొదలైన మిలిటరీ దాడులు మిడిల్ ఈస్ట్‌ను రక్తపాతం వైపు దూకేలా చేశాయి. అంతర్జాతీయంగా భయాందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూసివేయబడితే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయన్న భయం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఈ యుద్ధానికి మొదటి సిగ్నల్‌గా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరుతో ఇరాన్‌లోని నతాన్స్ అణుకేంద్రం మీద బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడికి కారణం ఇరాన్ అణ్వాయుధాల తయారీకి చాలా దగ్గరగా వచ్చిందన్న నమ్మకమే. ఇది మానవాళి భవిష్యత్తుకి ముప్పని గ్రహించిన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇక నిర్దాక్షిణ్యంగా స్పందించాల్సిందేనన్నారు. ఇరాన్‌పై దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఇరాన్ ప్రభుత్వం దీనిని అధికారికంగా ధృవీకరించింది. దానికి తోడు వారి ప్రభుత్వ టీవీ ఛానలే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాదు, ప్రజల గొంతు నొక్కే కుట్రలో భాగమని ఇరాన్ తీవ్రంగా విమర్శించింది. ఈ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచే ఇరాన్లోని తెహ్రాన్ సిటీలో భయం మొదలైంది. ప్రజలు రోడ్లపైకి వెళ్లిపోతూ తమ ఇళ్లను వదిలిపెట్టి భద్రత కోసం పరుగులు పెట్టారు. ట్రాఫిక్ జామ్లు దాటి పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిలబడి తమ ఇళ్లను జ్ఞాపకాలను వదిలేసి నగరం విడిచి వెళ్లడం ప్రారంభించారు. ద లాస్ట్ ఫోటో ఆఫ్ హోమ్ అంటూ ప్రజలు ఇంటిని వదిలి వెళ్లిపోయే ముందు తీసిన ఫోటోలను షేర్ చేస్తూ తిరిగి వస్తామో లేదో తెలీదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఇరాన్ కూడా బలమైన కౌంటర్ దాడికి దిగింది. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యూహాత్మక కేంద్రమైన హైఫా, టెల్ అవీవ్ నగరాలను టార్గెట్ చేస్తూ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. హైఫాలోని ఇజ్రాయిల్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగిన వీడియోలు బీబీసీ ధృవీకరించగా అక్కడ పెద్ద ఎత్తున పైప్ లైన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నట్లు బాజాన్ గ్రూప్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు నాడీ రహదారి. దీనిని మూసివేస్తారా అన్న గందరగోళం మార్కెట్లను భయపెట్టింది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $2కు పైగా పెరిగింది. అమెరికా క్రూడ్ కూడా గణనీయంగా పెరిగింది. ఈ యుద్ధం అంతటిలోకి పాకిస్తాన్ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇరాన్ సీనియర్ జనరల్ మొహాసిన్ రెజియా చెప్పినట్లు ఇజ్రాయెల్ అణ్వాయుధాలను వాడితే పాకిస్తాన్ కూడా తన అణ్వాయుధాలతో దాడి చేస్తుందని చెప్పిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ ఇజ్రాయెల్ దాడులను ఖండించినప్పటికీ అణ్వాయుధాల వాడకంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 సమావేశం మధ్యలోనే తిరిగి వెళ్లిపోతూ తన ట్రూత్ సోషల్లో వరుసగా సంచలన పోస్టులు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ గుట్టు మాకంతా తెలుసు, కానీ ఇప్పటికీ ఆయన్ని హతమార్చే ఆలోచన మాత్రం మాకు లేదు అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లోని జెరూసలం స్టేట్ మాత్రం ఇరాన్ దాడుల జాబితాలో లేనిది. ఎందుకంటే అది మతపరంగా 3 మతాలకు పవిత్ర ప్రదేశం. అందుకే తాత్కాలికంగా దాన్ని టార్గెట్ చేయలేదు. మొత్తం మీద 224 మంది ఇరాన్ పౌరులు, 24 మంది ఇజ్రాయెల్ వాసులు ఈ దాడుల్లో మరణించారు. మిడిల్ ఈస్ట్లో చెలరేగిన ఈ అగ్ని ప్రపంచాన్ని కుదిపేసే స్థాయికి చేరుకుంటుందా, లేక శాంతికి ఏదైనా మార్గం దొరుకుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఇప్పుడిప్పుడే ఇది ఆగేలా అయితే కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ యుద్ధం వల్ల చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ యుద్ధం త్వరలోనే ఆగిపోతుందని ఆశిద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన మిస్టరీ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.